సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద భార్య భారతి క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తన తల్లి విజయమ్మ సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైసీపీ అధినేత జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎన్సీఎల్టీలో గత ఏడాది ఈ పిటిషన్ జగన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈ రోజు ఎన్సీఎల్టీ విచారించింది. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని విజయమ్మ షర్మిల తరపు న్యాయవాది ట్రిబ్యునల్ ను కోరారు. దీంతో తదుపరి విచారణను మార్చి 6కి ట్రిబ్యునల్ వాయిదా వేసింది. పిటిషన్ వివరాల్లోకి వెళితే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో తనకు 51.01 వాటా ఉందని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా 2019 ఆగస్టు 31న ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అయితే తనకు తెలియకుండానే బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు లేకుండానే షేర్లను బదిలీ చేసుకున్నారని చెప్పారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్దమని చెప్పారు. షేర్ల బదిలీని రద్దు చేసి తమ పేరిట ఉన్న 51.01% షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్ ను కోరారు. చివరకు విజయమ్మ గారిని కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నేను ఇడుపుల పాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర వచ్చినప్పుడు మీరు మొట్టమొదటి మాట్లాడినప్పుడు, తల్లి నా బిడ్డను జగన్ బాబును రాష్ట్రానికి ఇస్తానా అని చెప్పినావు, రాష్ట్రానికి అప్పచెప్తానా అని చెప్పినావు. నా బిడ్డ కాదు ఇక నేటి నుంచి మీ బిడ్డ అని చెప్పినావు తల్లి. మరి ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి నీ బిడ్డ కాకుండా మా బిడ్డ అయినప్పుడు, మా అన్న అయినప్పుడు, షర్మిలమ్మకు ఒక్కదానికి అన్న కానప్పుడు, మా అందరికి అన్న అయినప్పుడు, ఆయన ప్రమాదం, ఆయన ప్రాణం, ఆయన అభివృద్ధి, ఆయన గౌరవం మా అందరి జీవితాలతో ముడిపడిందమ్మా విజయమ్మ గారు. మా అందరి జీవితాలతో ముడిపడింది. కొన్ని లక్షల మంది, 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు కాదు, దాదాపు 1 కోటి మంది కుటుంబాలు ఆయనను ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. నేను ప్రేమిస్తానా? నాతో పాటు ఇప్పుడు దుర్గూరు నియోజకవర్గాలు ప్రేమించే వాళ్ళ సంఖ్య కొన్ని వేల మంది. మేము ప్రేమిస్తామంటే మా భార్యలు, మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా కుటుంబాలు యావత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉన్నాయి. ఆయనకి ఏ ప్రమాదం జరిగినా, ఏ నష్టం జరిగినా, ఏ కష్టం జరిగినా కనీసం అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి కుటుంబాలు అనాథలైపోతాయి విజయమ్మ గారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అంత రాష్ట్రం మీద బాధ్యత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంతమంది అభిమానులు, పార్టీ క్యాడర్ సంబంధించిన లక్షల మంది కుటుంబాలకు బాధ్యత వహించే పెద్దన్న లాంటి మా జగన్ను మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరందరూ కలిసి ఏం చేస్తే మేమందరం ఏమైపోవాలనుకుంటున్నారు? మీరు ఎవరి లెక్కకు ఎవరు వచ్చినారు? ఎవరితో ఎవరు చేతులు కలిపి కొంప నాశనం చేయాలనుకుంటున్నారు తల్లి మీరు? షర్మిలమ్మ, ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే, కానీ ఇట్లా లేదు తల్లి, ఇట్లా లేదు. నువ్వు శతాబ్దపు జోకన్యావు, మీ అన్న మాట్లాడింది. నేను చెప్తా ఉన్నా, ఈ శతాబ్దానికి సంబంధించిన చెల్లెలు నువ్వు 100 సంవత్సరాల నుంచి వెనక్కిపోతే ఈనాటి వరకు నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లో ఏ కొంపలో ఉండదు, ఏ కొంపలో ఉండదు నీలాంటి చెల్లెలు. మా కర్మకు, మా దరిద్రానికి నువ్వు మాకు తోడైనావు తల్లి. నువ్వు మమ్మల్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకునేవు తల్లి. నువ్వు శతాబ్దపు జోకు కాదు, ఈ శతాబ్దానికి ఉండకూడనటువంటి చెల్లెలు నువ్వు జగనన్నకు. ఆ అన్న నీకొక్కడికే అన్న కాదు, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నీది రక్తంతో కూడిన బంధం. మా అందరిది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన, పార్టీ క్యాడర్ సంబంధించిన, మాది రక్తంతో సంబంధించిన బంధం కాదు, హృదయానికి సంబంధించిన బంధం మాది. మేము కడవరకు ఉండేవాళ్ళం. ఎన్ని నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా జగన్ బ్రతికి ఉన్నంత వరకు జగన్తో ఉండేవాళ్ళం మేము. మరి మా జీవితాలు ఏం కావాలా తల్లి? నువ్వు జైల్లోకి పంపించి ఇంకోటి చేస్తే ఎంత అన్యాయం. బయటోళ్ళు ఆయనను విమర్శించిరి, బయటోళ్ళు కత్తి కట్టిరి, కనీసం ఇంట్లో వాళ్ళన్నా నువ్వు కూడా కత్తి కడతావా? రక్షాబంధం కడతారు చెల్లెళ్ళు వచ్చి. దాని అర్థం పవిత్రమైనటువంటి ఆ చెల్లెలి యొక్క సోదర ప్రేమ, ఆమె సంకల్పము, బలము కలిపి నీకు నేను తోడన్నా. ఆదివారం జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో